ఓం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వాగీశాద్యాः సుమనసः సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యాశ్చ స్తన్నమామి గజాననం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओं नमः पाणिनिकात्यायन पतञ्जलिभ्यः शब्दविद्या संप्रदाय कर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः। నమః స్వస్తి ఇది ఇత్యాది సూత్రార్థ విచారంలో ఉన్నాం. అదే నమస్వస్తి స్వాహ స్వధా అలం వషడ్ యోగాచ అనేటువంటి సూత్రం చెప్పుకుంటున్నాము. హరయే నమః. అత్ర నమః స్వస్తి స్వాహ స్వధా అలం వషడ్ యోగాచ ఇది చతుర్థి. అపకృష్టత్వ జ్ఞాన బోధన అనుకూలో వ్యాపారః. నమః అనే శబ్దానికి అర్థం రాస్తున్నారు. అంటే నమస్కారం చేయడానికి ఏం చెబుతుంటారంటే మత్తస్త్వం ఉత్కృష్ట త్వత్తోహం అపకృష్ట. అంటే నాకంటే నీవు గొప్పవాడివి, నీకంటే నేను తక్కువ వాడిని అనేటువంటి అభిప్రాయంతో చేసేటువంటి అంజలి సంపుటీకరణం అని అంటారు నమశబ్దానికి అర్థం రాసినప్పుడు. అంటే ఏమిటి? మన ఎదుటివాడికి చేతులు జోడించి నమస్కరించాము అంటే అతని కంటే మనం తక్కువ వాళ్ళము అనే అభిప్రాయాన్ని అతనికి కలగజేసినట్టు అనమాట. అంచేతను ఇక్కడ ఏమంటున్నారు అంటే అపకృష్టత్వ జ్ఞాన బోధన అనుకూల వ్యాపార. అంటే మనలో ఉన్న వ్యాపారము అంటే మనం నమస్కరించేటప్పుడు నమస్కరించేవాడిలో ఉన్నటువంటి వ్యాపారం అంటే చేతులు జోడించి లేదా ఒంగుని శిరస్సు వంచి నమస్కరించడం, అలాగే నమః అనే శబ్దాన్ని ఉచ్చరించడం, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన వ్యాపారం. ఆ వ్యాపారం వల్ల ఎదుటివాడికి ఏం తెలుస్తుంది? నాకంటే ఇతను తక్కువ వాడు అనేటువంటి జ్ఞానం ఆయన కలుగుతుంది. ఆ జ్ఞానాన్ని బోధించేటువంటి వ్యాపారం అన్నమాట. అపకృష్టత్వ అంటే తక్కువతనాన్ని, ఆ తక్కువతనం అనేటువంటి జ్ఞానం, ఆ జ్ఞానాన్ని బోధించే తెలియపరిచేటువంటి తదనుకూలమైన వ్యాపారము. అది స్వరాధిపటిత నమః పదార్థ. ఈ నమస్సు అనేటువంటిది స్వరాది నిపాతం అవ్యయం అనే అవ్యయాల్లో ఉన్నటువంటి నమశబ్దమునకు ఇది అర్థము. ఎందుకంటే నమ్రీభావము అనే అర్థంలో నమ ధాతువు కూడా ఉంది. నమతి నమస్కరించుచున్నాడు, నమతి నమతః నమంతి అని ధాతువు కూడా ఉంది. ఆ ధాతువులు కాకుండా ఇక్కడ నమః అనేటువంటి అవ్యయం తీసుకున్నారు. దానికి అర్థం ఏమిటి అంటే అపకృష్టత్వ జ్ఞానబోధనానుకూలో వ్యాపార. ఆ వ్యాపార ఆశ్రయుడు ఎవరైతే నమస్కరిస్తున్నాడో వాడు. తత్ర అపకర్షః ప్రయోక్తృ పురుష విశేషనిష్ఠః నమస్కార్య అవధికః
ఏవ ప్రతీయతే. అది ఈ అపకర్ష అంటే తక్కువతనము ఇతరులో ఉంది. ఈ తక్కువతనాన్ని ఎదుటివాడికి తెలియపరుస్తున్నాడు. తన యొక్క తక్కువతనాన్ని ఎదుటివాడికి అంటే ఎవరికైతే నమస్కరిస్తున్నామో అతని తెలియపరుస్తున్నాడు అనమాట. అంచేత ఈ అపకర్ష అనేది ప్రయోక్తృ పురుష విశేష నిష్ఠ. ఎవరైతే నమశబ్దాన్ని ప్రయోగిస్తున్నాడో ఆ ప్రయోగించే పురుష విశేషం అంటే ఫలానా వ్యక్తి, ప్రత్యేకమైన వ్యక్తి, ఆ వ్యక్తిలో ఉంటుంది ఈ అపకర్ష అనేటువంటిది. తర్వాత నమస్కార్య అవధిక. ఎవరికి నమస్కరిస్తున్నాడో అదే అవధి. అంటే నేను తక్కువ వాడిని అంటే ఊళ్ళో అందరికంటే తక్కువ వాడిని అని అర్థం కాదు. ఎవరికి నమస్కరిస్తున్నాడో తదవధికమైనటువంటి అపకర్షే. మనం ఎవరికైతే గురువు గారు కనబడ్డారు, లేకపోతే పెద్దవాళ్ళు వృద్ధులు ఎవరో కనబడ్డారు, వాళ్ళకి నమస్కరిస్తున్నాము అంటే అక్కడ అభిప్రాయం ఏంటనమాట, ఆ పక్కన ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి మీ అందరికంటే నేను తక్కువ అని అర్థం కాదు. ఎవరికి నమస్కరిస్తున్నామో వారికంటే తక్కువ అని అర్థం. అంటే దానికి ఒక అవధి ఉంటుంది అనమాట. ఇక్కడ అవధి ఏమిటి? ఎవరికి నమస్కరిస్తున్నామో అతడే అవధి. అంచేత ఈ అపకర్ష అనేది నమశబ్దం ప్రయోగించే వాడిలో ఉంటుంది. ఎవరికి నమస్కరిస్తున్నారో అతడు అవధిగా కలిగినటువంటిది. తదవధిక ఏవ ప్రతీయతే. వ్యాపారశ్చ ప్రయోక్తృనిష్ట ప్రతీయతే. వ్యాపారము ప్రయోక్తృనిష్టం అంటే ఎవరైతే నమశబ్దాన్ని ప్రయోగిస్తున్నారో అతని యందు క్రియ ఉంటుంది. శబ్దశక్తి స్వభావాత్. అది అంటే ఆ శబ్దశక్తి, శబ్దమునకున్న శక్తి సహజమైనటువంటి శక్తి, ఆ శక్తి స్వభావం వలన ఇక్కడ నమశబ్దము అంటే క్రియ లేదు. వస్తుత క్రియాపదం ఇక్కడ లేదు కదా, మరి అందుచేత ఈ వివరణ చెప్పాల్సి వస్తుంది. నమశబ్దానికి ఏమిటి అంటే నీకంటే నేను తక్కువ వాడినయ్యా అని తెలియపరచడం. ఈ తెలియపరచడం అనేది ఎవరు నమశబ్దం ప్రయోగిస్తున్నారో వారి యొక్క చేష్టలను బట్టి, మాటలను ఉచ్చారణను బట్టి, నమః అనే శబ్దాన్ని ఉచ్చరించడాన్ని బట్టి ఎదుటివాడికి తెలుస్తోంది. ఆ ఎదుటివాడికి తెలియపరచడమే తన యొక్క తక్కువతనం, ఎదుటివాడికి తెలియపరచడమే నమశబ్దం యొక్క అర్థము అని చెప్పాడు. తదనుకూల వ్యాపారము ఎవరు నమస్కరిస్తున్నారో వాళ్ళలో ఉంటుంది. అపకర్ష తనకు సంబంధించిన అపకర్ష, అది దానికి అవధి. అంటే ఇంతకు ముందే అనుకున్నాము, అందరికీ కంటే నేను తక్కువ వాడిని అని అర్థం కాదు. ఎవరికైతే నమస్కరిస్తున్నామో తదవధికమైనటువంటి అపకర్ష అంతే. శబ్దశక్తి శుభ అన్య ఉచ్చారితేన నవపదమాత్రేణ అన్యదీయ నతి అబోధనాత్. అది అంటే ఎవరు ఉచ్చరిస్తున్నారో అన్య ఉచ్చారితేన నవపదమాత్రేణ అంటే ఇతరుడు ఉచ్చరించినటువంటి నమశబ్దము ప్రయోగించడం చేత, అంతమాత్రము చేత అన్యదీయ నతి అబోధనాత్, వేరొకరి యొక్క నమనం అంటే తక్కువ, నతి అంటే నమస్కారము, అది తెలియబడదు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాడంటే ఎవరు నమశబ్దం ఉచ్చరించాడో అతని యొక్క తక్కువతనము ఎవరికి నమస్కరిస్తున్నాడో అతనికి మాత్రమే తెలుస్తుంది. అతన్ని ఉద్దేశించి మాత్రమే ఈ నమశబ్దాన్ని ప్రయోగిస్తాడు. కాబట్టి మిగతా పక్క వాళ్ళ ఎవరికి కూడా ఇతను ఉచ్చరించిన నమశబ్దం వల్ల వాళ్ళెవరికి అటువంటి జ్ఞానము, అటువంటి బోధ కలగదు. ఎందువల్ల అంటే ఇతరుల చేత ఉచ్చరింపబడినటువంటి నమశబ్దము చేత వేరొకరికి ఆ తక్కువదనం అనేది తెలియబడదు. ఎవరిని ఉద్దేశించి ప్రయోగిస్తామో వాళ్ళకే తెలుస్తుంది అన్నాడు. సచ వ్యాపార కరశిర సంయోగాది ఈ దృశ్య శబ్ద ప్రయోగశ్చ. అది అంటే వ్యాపారము అంటే ఇందాక అనుకున్నాం, వ్యాపారం అంటే నమశబ్ద ఉచ్చారణము, అంతేకాకుండా చేతులు జోడించడము, లేదా శిరస్సు వంచడము, కొంచెం ఒంగోడము, ఇట్లాంటివన్నీ. కొద్దిగా శరీరం నిటారుగా నిలబెట్టి పెద్దవాళ్ళకి నమస్కరించేటప్పుడు నిటారుగా నిల్చుని నమస్కారం చేయం కదా, కొంచెం వంగుతాం. అలాగే చేతులు రెండు జోడిస్తాం, శిరస్సు కొంచెం ఉంచుతాం. ఇదంతా కూడా వ్యాపారమే. సచ వ్యాపార కర శిరస్ సంయోగాది ఈదృశ శబ్ద ప్రయోగ. ఇటువంటి శబ్దం అంటే నమః అనొచ్చు, లేకపోతే ఇంకొకటి శబ్దం ప్రణామః అనొచ్చు, అట్లాంటి ప్రయోగం అనమాట.
ఆ శబ్ద ప్రయోగము చేయడమే ఒకటి, ఉచ్చారణ, శబ్ద ప్రయోగ ఉచ్చారణ ఒకటి. తర్వాత కరశిర సంయోగం అని చెప్పారు. కొంతమంది నమస్కారం చేసేటప్పుడు చేతులు జోడించి ఆ జోడించిన చేతులు శిరస్సుకు తాకించి కూడా నమస్కారం చేస్తుంటారు. అలాగనమాట. చతుర్థ్యర్థ ఉద్దేశ్యత్వం, అక్కడున్న హరయే అనేటువంటి చతుర్థికి ఉద్దేశ్యత్వం అర్థం. అంటే హరి ఉద్దేశ్యక ఈ కర శిర సంయోగాది రూప నమశబ్ద ప్రయోగ లేదా ప్రయోగానుకూలో వ్యాపార అనేటువంటి ఇదనమాట. హర్యుద్దేశ్యక ఉక్త వ్యాపార ఇది బోధ. ఉక్త వ్యాపారం అంటే అదే. హర్యుద్దేశ్యక కర శిరస్సంయోగాది నమశబ్దోచ్చారణం అని, నమశబ్ద ప్రయోగ అన్నారు. లేకపోతే అదేనా సరే, నమశబ్ద ప్రయోగ అదే వ్యాపారం అన్నమాట ఇక్కడ అర్థం. దీనికి వస్తే పైన చెప్పిన అపకృష్టత్వ జ్ఞాన బోధనానుకూలో వ్యాపార అని కూడా చెప్పచ్చు. తదనుకూల వ్యాపారాన్నే కొంచెం వివరణగా ఇచ్చారు ఇక్కడ, కరశిర సంయోగాది అని. అంచేత అది చెప్పినా చెప్పచ్చు. వ్యాపారంగా అపకృష్టత్వ జ్ఞాన బోధనానుకూలో వ్యాపార, ఏది ఉద్దేశ్యము? హరి ఉద్దేశ్యం. అంచే చతుర్థికి ఉద్దేశ్యత్వం అర్థం అని చెప్పారు. అంచేత హరి ఉద్దేశ్యక అపకృష్టత్వ జ్ఞాన బోధనానుకూలో వ్యాపార అని చెప్పిన అర్థం చెప్పు సరిపోతుంది అనమాట. ఏష అర్ఘ్య శివాయ నమః ఇత్యాదౌ త్యాగో నమశబ్దార్థ. ఇక్కడ చూడండి, ఏష అర్ఘ్య శివాయ నమః అనేశారు. అంటే శివాయ సమర్ప్యతే అని అట్లాంటిదేమి క్రియాపదం యొక్క ప్రయోగం లేదు, నమశబ్ద ప్రయోగమే. కాబట్టి ఇక్కడ నమశబ్దానికి త్యాగం అర్థము. అంటే ఈ అర్ఘ్యము శివుణ్ణి ఉద్దేశించి విడువబడుతోంది అని అర్థం అన్నమాట. త్యాగో నమశబ్దార్థ త్యాగశ్చ స్వస్వత్వ నివృత్తి అనుకూల వ్యాపార. ఇక్కడ త్యాగానికి అర్థం ఏంటంటే స్వస్వత్వ నివృత్తి పూర్వకో వ్యాపార. అంటే మామూలుగా త్యాగానికి ఏమర్థం చెప్తాం? విప్రాయ గాంధదాతి అనేటువంటి చోట అక్కడ కూడా దాధాతుకి త్యాగమే అర్థం. కానీ అక్కడ అర్థం ఏం చెప్తామంటే స్వస్వత్వ నివృత్తి పూర్వక పరస్వత్వ ఆపాదనం అని చెప్తుంటాం అక్కడ త్యాగానికి అర్థం. అంటే అక్కడ గోవుని విప్రుడికి ఇస్తున్నాడు అన్నప్పుడు గోవు మీద తనకున్నటువంటి స్వత్వాన్ని విదులుకోవడము, ఆ విప్రుడికి స్వత్వాన్ని కల్పించడము. స్వస్వత్వ నివృత్తి, పరస్వత్వ ఆపాదన, ఆ రెండు ఉంటాయి అక్కడ. ఇక్కడ త్యాగానికి అది లేదు. ఇందువల్ల ఎదురుకుండా శివుడు లేడు. అంచేత పరస్వత్వ ఆపాదనం అనేది ఇక్కడ కుదరదు. అందుచేత ఇక్కడ త్యాగానికి అర్థం ఏంటంటే స్వస్వత్వ నివృత్తి మాత్రమే. స్వస్వత్వ నివృత్తి అనుకూలో వ్యాపార ఇక్కడ త్యాగ అనే దానికి అర్థం. మామూలుగా చతుర్థికి ఉద్దేశ్యత్వం చతుర్థ్యర్థ అంటే శివోద్దేశ్యక త్యాగ విషయో అర్థ ఇది బోధ. ఇక్కడ ఈ ఏషోర్ఘ్య శివాయ నమః అనేటువంటి చోట శివోద్దేశ్యక అంటే చతుర్థికి ఉద్దేశ్యం అర్థం అని చెప్పాడు కదా. అంటే శివోద్దేశ్యక త్యాగ విషయ అర్ఘ్య ఏష అర్ఘ్య ఇది బోధ. ఉద్దేశ్యత్వం విషయత విశేష రూపం. త్యాగశ్చ వేదబోధిత ఉద్దేశ్యకత్వ స్వప్రయోగ కర్తృకత్వ ఉపరక్త ఏవ ప్రతీయతే శబ్దశక్తి స్వభావాత్. మళ్ళీ ఉద్దేశ్యత్వం విషయత విశేష రూపం అంటే శివుడుని ఉద్దేశించి ఇవ్వడము అంటే అక్కడ విషయం అవ్వడం, అంటే తను చేసేటువంటి త్యాగములో విషయం అవ్వడం అన్నమాట. తన యొక్క వ్యాపారములో మామూలుగా అయితే ఉద్దేశించడము అంటే కర్మణాయ విప్రీతి ససంప్రదానం అన్నట్టుగా, కర్మ చేతైతే మనం ఉద్దేశించి ఎదుటివాడికి ఇద్దాము అని అనుకున్నప్పుడు కర్మ చేత ఉద్దేశింపబడిన వాడు అని అర్థం చెబుతున్నాం.
అక్కడ కర్మ ఏముంది? గోవు ఉంది. ఆవుని ఎదుటివాడికి ఇచ్చినప్పుడు ఆ కర్మ అయినటువంటి గోవుని ఎదుటివాడికి విప్రుడికి ఇవ్వడానికి ఉద్దేశింపబడింది. అంచేత కర్మణ యమభిప్రయతి అని అక్కడ చెబుతున్నాం. ఇక్కడ అలాంటి అర్ఘ్య అన్నాడు కదా, అక్కడ గాం దదాతి, ఇక్కడ అర్ఘ్య కర్మగా చెప్పబట్టలేదు. కర్మ ఇది అర్ఘ్యం అనాలి. శివాయ ఏష అర్ఘ్య అని అంటున్నాడు. అంతేగాని ఏదో ఏతం అర్ఘ్యం ఇమం అర్ఘ్యం అని అంటలేదు. అందుచేత ఏమిటనమాట, కర్మగా ఇక్కడ లేదు. కాబట్టి ఈ అర్ఘ్యము అది ఉద్దేశ్యములో విషయం అయ్యేటువంటి అనమాట. ఉద్దేశ్యత్వం విషయతా విశేష రూపం. అంటే ఏ విషయత? అర్ఘ్య విషయత ఉద్దేశ్యము. ఆయన ఉద్దిష్టుడు శివుడు అవుతాడు. త్యాగశ్చ వేదబోధిత ఉద్దేశ్యకత్వ కర్తృకత్వ ఉపరక్త ఏవ ప్రతీయతే. అలాగే ఇక్కడ ఎవరికి ఉద్దేశించి ఇస్తున్నాడు అర్ఘ్యము అంటే శివుడికి ఉద్దేశించి ఇస్తున్నాడు. ఈ ఉద్దేశ్యత్వం అనేది వేదబోధితం. అంటే వేదము ఇలా చెయ్యండి అని చెబుతుంటే దాని ప్రకారం ఈయన ఆ కార్యం చేస్తున్నాడు. అంచేత వేదబోధిత ఉద్దేశ్యకత్వ, వేదబోధితమైన ఉద్దేశ్యకత్వం, స్వప్రయోగ కర్తృకత్వ ఉపరక్త ఏవ ప్రతీయతే. స్వప్రయోగ కర్తృ అంటే త్యాగాన్ని ప్రయోగించడం. అంటే ఏమిటి ప్రయోగిస్తాడు? అర్ఘ్యాన్ని ఇవ్వడమే ఇక్కడ. దానికి కర్తృకత్వం అనేది. కర్తృకత్వం అంటే ఈ అర్ఘ్యాన్ని ఇచ్చేవాడుమో కర్త, తత్కర్తృకము ఏది అతడు కర్తగా కలిగినటువంటిది త్యాగం. విడిచిపెడుతున్నాడు అండి, అర్ఘ్యాన్ని విడిచిపెడుతున్నాడు. అంచేత అర్ఘ్యం విడిచిపెట్టడము అనేటువంటి త్యాగము, దానికి కర్త ఎవడు? త్యాగం చేసేవాడు ఎవరో, ఆ అర్ఘ్యాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి. అందుచేత ఏమన్నాడంటే శివ ఉద్దేశ్యత్వం అనేది వేదబోధితము, వేదబోధిత ఉద్దేశ్యకత్వము, వేదబోధిత ఉద్దేశ్యకత్వము అంటే వేదము చేత బోధింపబడిన ఉద్దేశ్యకత్వము కలది. ఏమిటి? ఈ త్యాగం. ఏమండి? తర్వాత స్వప్రయోగ కర్తృ అంటే ఇక్కడ చెప్తాడు ఏషో అర్ఘ్య శివాయ నమః అని ప్రయోగిస్తాడు శబ్దాన్ని. ఆ స్వప్రయోగాన్ని చేసేటువంటి వాడు కర్త. అతడు అంటే అర్ఘ్యం ఇచ్చేవాడు. ఆ కర్తగా కలిగింది. స్వప్రయోగ కర్తృకత్వ ఉపరక్త అంటే ఈ అర్ఘ్యం ఇవ్వడము అనేటువంటి ప్రయోగం చేయడం అంటే అర్ఘ్యం నీళ్లు ఇలా వీలు పెడతాడు కదా, అదే ప్రయోగం చేయడం అంటే. అంతకంటే లేదు. శివాయ నమః అని చెప్పి ఏష అర్ఘ్య శివాయ నమః అని నీళ్లు వదిలిపెడతాడు కదా, ఆ వదిలిపెట్టడము అనేటువంటి దానికి కర్త అయిన వాడు అతడు కర్తగా. అంచేత స్వప్రయోగ కర్తృక రెండు కర్తృపదాలు రావడంతో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఈ త్యాగం అనే దాన్ని ప్రయోగించేటువంటి వాడు కర్త ఎవడైతే ఉన్నాడో అతడు కర్తగా కలిగిన త్యాగము అని చెబుతున్నాడు. ఉపరక్త ఏవ ప్రతీయతే. ఉపరక్త అంటే కర్తృకత్వ ఉపరక్త అంటే కర్తృకత్వంతో కూడి ఉన్నటువంటిది త్యాగము అని. ఈ త్యాగాన్ని చెబుతున్నాడు. త్యాగం ఎటువంటిది? వేదబోధిత ఉద్దేశ్యకత్వం కలది. తర్వాత స్వప్రయోగ కర్తృ అయినటువంటి ఆ విడిచేటువంటి వాడు కర్తగా కలిగినటువంటిది. శబ్దశక్తి స్వభావాత్ అంటే ఆ శబ్దశక్తి వల్ల అటువంటి అర్థం వస్తుంది అన్నారు. అన్య ఉచ్చారిత నమశబ్దేన అన్యదీయత్యాగ అప్రతీతే. మళ్ళీ అదే చెప్తున్నారు, ఇంతకుముందు చెప్పారు. అంటే ఎవరైతే
ఈ శబ్దాన్ని ఉచ్చరించి ఎవరైతే అర్ఘ్యమిస్తారో వారికి ఎవరైతే ఉద్దేశిస్తున్నారో వాళ్ళకి సందర్భంగా వాళ్ళకే ఉద్దేశించినట్టుగా శివుణ్ణి ఉద్దేశించినట్టుగా తెలుస్తుంది. వేరొకరు ఉచ్చరించిన అన్య శబ్దము నమశబ్దము చేత వేరొకరికి సంబంధించిన ద్రవ్య త్యాగము ప్రతీతి కాదు. కాబట్టి ఎవరైతే ఈ నమశబ్దాన్ని ఉచ్చరించి ఆ అర్ఘ్యాన్ని, ద్రవ్య త్యాగం అంటే ఇక్కడ ఆ అర్ఘ్యాన్ని త్యాగం చేస్తున్నారో వాళ్లే తెలియబడతాడు, ఇతరులకు అటువంటిది తెలియబడడం ఉండదు కాబట్టి అన్నాడు. ఋత్విగ్భిశ్చ యజమానీయ తత్తద్రవ్యే స్వీయత్వారోప్యైవ నమశబ్ద ప్రయుజ్యతే. అది ఇక్కడ ఏమిటంటే మనకి సాధారణంగా ఈ కార్యక్రమాలు చేయించేటప్పుడు మనం అనవలసినటువంటిది వాళ్ళు అనేసి చేస్తుంటారు. పురోహితులు బ్రహ్మగారు ఉన్నారనుకోండి, తుభ్యమహం సంప్రదదే నమమ అని మనం అనాలి. గోదానం చేస్తున్నాం అనుకోండి, ఆ ఎదురుగా ఉన్న విప్రుడికి శుభ్యమహం సంప్రదదే నమమ అని మనం అనాలి. మనం అనకుండా ఆయన అనేసి ఏదో నీళ్ళ చుక్క వదలండి, లేకపోతే ఆవు తోక ఆయన చేతిలో పెట్టండి అని చెబుతుంటాడు బ్రహ్మగారు. అంటే ఏమిటి, ఆ పని గబగబగబ చేయించాలనే ధోరణితో అట్లా చేస్తుంటారు. వస్తుతః ఏమిటి, ఆ మాట ఆయన అనవలసింది కాదు, అది మన చేత అనిపించాలి. మనకి తెలియకపోతే వాళ్ళు ఏం చేస్తారు, చేయాలి, మన చేత అనిపించాలి. ఎవరైతే దానం చేస్తున్నాడో అతని చేత అనిపించాలి. అలాగా అనిపిస్తేనే ఇప్పుడు మనం అనుకునేటువంటిది, మనం ఉచ్చరించినటువంటి నమశబ్దం వల్ల ఈ త్యాగం అనేటువంటిది ఎవరినైతే ఉద్దేశిస్తున్నామో అతనికి చెందినట్టుగా అర్థం వస్తుంది. అంతేగాని పక్కనున్న బ్రహ్మగారు ఉద్దేశించి బ్రహ్మగారు ఉచ్చరిస్తే ఆయన చేసినట్టు అవుతుంది, కానీ మనం చేసినట్టు అవుతుంది. ఇవ్వడం మనం ఇస్తూ ఆయన చెప్పినట్టు అవుతుంది. అందుచేత అలా చేయాలి. ఇది బాగానే ఉంది, ఇది చెప్తాం. కానీ యజ్ఞయాగాదుల్లో ఏం చేస్తారంటే యజమాని కూర్చుంటాడు, అలాగా యజ్ఞ దీక్షితుడై కూర్చుంటాడు. అక్కడ ఋత్విక్కులు ఉంటారు. ఒక ఆయన నెయ్యి వేసేవాడు ఉంటాడు, ఒక ఆయనేమో సమిధలు వేసేవాడు ఉంటాడు, ఒక ఆయన ఇంకో ఆహుతి ఏదో పదార్థం వేసేవాడు ఉంటాడు. వాళ్ళందరూ వేస్తారు. మరి అక్కడ యజమాని ఉచ్చరించట్లేదు కదా అని అన్నాడు. దానికి సమాధానం చెబుతున్నాడు. ఋత్విగ్భిశ్చ యజమానీయ తత్తత్ ద్రవ్యే స్వీయత్వం ఆరోప్య ఏవ నమశబ్ద ప్రయుజ్యతే. యజమానికి సంబంధించినటువంటి ఆయా ద్రవ్యమునందు స్వీయత్వాన్ని ఆరోపించి, ద్రవ్యం అయింది కాదు కదా మరి, ఆ వేసేటువంటి ఆ ఋత్విక్కుడిది కాదుగా పదార్థం. తెచ్చిన పదార్థాలన్నీ ఆ యజమాని డబ్బు ఖర్చు పెట్టి కొని తీసుకొచ్చాడు. కాబట్టి పదార్థాలన్నీ ఆయనవి. ఆయన పదార్థం ఈయన వేస్తే ఎలాగా, ఈయన వేసేది తన ద్రవ్యం వేయాలి, మరి తన ద్రవ్యం కాదుగా ఇది. అందుచేత ఏం చేస్తారంటే వాళ్ళు మొట్టమొదటి వరుణ ఇవ్వడం అని అంటారు. ఆ ఋత్విక్కులందరినీ ప్రార్థిస్తారు, అయ్యా నా తరఫున నేను చేయలేకపోతున్నాను కాబట్టి మీరందరూ కూడా ఈ పని నా తరఫున మీరు చెయ్యండి అని ఇస్తాడు. అలాగా యజమాని తరఫున వాళ్ళు తీసుకోవడం చేత దాని యందు ఏమవుతుంది, స్వత్వం ఆరోపణ చేయబడుతుంది. అంటే ఆ చేస్తున్నటువంటి వ్యక్తి యజమానిగానే లెక్క. కాబట్టి ఆ యజమాని ద్రవ్యాన్ని వేస్తున్నట్టు అనమాట. వేసేటువంటి వస్తుతః వేసేటువంటి ఋత్విక్కుది కాదు ఆ ద్రవ్యం. అంచేత ఆ ద్రవ్యమునందు స్వత్వం ఆరోపింపబడుతుంది అని చెప్తున్నాడు. గురువుగారు, ఒకవేళ మనకు సంస్కృతం రానప్పుడు ఆ బ్రాహ్మణులు చెప్పినటువంటి వాక్యాలని మన భాషలో, తెలుగు భాషలో చెప్తే కూడా అది చెల్లుతుందా? తెలుగు భాషలో చెప్పినా చెప్పొచ్చు, కానీ వస్తుతః ఈ మంత్రము ఇవి కూడా సంస్కృతం కదా. అంటే మనకి చెప్పడం రాకపోతే వాళ్ళు చెప్పించే ఒక్కొక్క పదమే వాళ్ళు మెల్లిమెల్లిగా చెప్పించవచ్చు, మంచిగా తప్పేం లేదు. అలా తర్వాత వేదబోధిత ఇత్యుక్తే న నీచోద్దేశ్యకే త్యాగే నమశబ్ద ప్రయోగ. వేదబోధిత అనడం చేత
వేదము ఏదో గొప్ప వాళ్ళకి ఇమ్మని చెబుతుంది కానీ నీచమైన వాళ్ళకి ఇమ్మని చెప్పదు. కాబట్టి నీచమైన వాళ్ళకు కూడా మనం త్యాగం అనేది మనం ఎవరికో ఇస్తాం. వచ్చేవాడికి ఏదో మంచినీళ్ళు ఇవ్వచ్చు, యాచకుడు ఎవరో ఉంటే అతడికి ఏదైనా పెట్టచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది త్యాగమే కదా. కానీ అక్కడ నమశబ్ద ప్రయోగం ఉండదు అని చెప్తున్నాడు. నీచోద్దేశ్యకే త్యాగే అంటే తక్కువ వారిని ఉద్దేశించి చేసేటువంటి త్యాగంలో నమశబ్ద ప్రయోగ నా అనేది ఇక్కడ తెచ్చుకోవాలి. నమశబ్ద ప్రయోగం ఉండదు. అహం మమ ఇత్యభిమానరహితానాం శివాదీనాం ద్రవ్యే స్వస్వత్వాభావేపి శివస్వన్న ప్రతిగృహ్ణీయాత్ ఇత్యాదేః శివోద్దేశ్యేన త్యక్తమిత్యర్థో బోధ్యః. ఇప్పుడు కొంతమంది ఏదో సన్యాసులు అట్లాంటి వాళ్ళు ఉంటారనుకోండి. అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి అహం మమ ఇది అభిమానరహితులు వాళ్ళు. అహం మమ ఇది అభిమానరహితానాం నేను నాది అనేటువంటి అభిమానము లేనటువంటి వారు. అలా అభిమానం లేనటువంటి వారు చేసేటువంటి చోట ద్రవ్యే శివాదీనాం ద్రవ్యే అంటే శివాదుల యొక్క ద్రవ్యం విషయంలో స్వత్వాభావేపి శివస్వం న ప్రతిగృహ్ణీయాత్ ఇత్యాదేః శివోద్దేశ్యేన త్యక్తం ఇత్యర్థో బోధ్యః. శివస్వం న ప్రతిగృహ్ణీయాత్ అని ఉంది. అంటే శివాలయంలోకి వెళితే శివుడికి సంబంధించింది మనం ఏమీ తీసుకోకూడదు. అంచేతనే వాళ్ళు ఇచ్చినటువంటి అదేదో ఆ పుష్పం కానీ ఆ పత్రం కానీ మళ్ళీ అక్కడే ఆ నంది మీద ఇంకో చోట పెట్టేసి వచ్చేస్తూ ఉంటారు. ఎందువల్ల అంటే శివుని యొక్క ద్రవ్యాన్ని మనం తీసుకోకూడదు అని చెప్పడం వల్ల. అయితే ఆ శివ అన్ని ఈశావాస్యవిధం సర్వం కదా, అంటే సమస్తము ఆయన ద్రవ్యమే, ఆయనదే ఆయనకి ఇస్తున్నట్టు అనమాట. అందుచేత శివస్వాన్ని మనం తీసుకోకూడదు కాబట్టి శివోద్దేశ్యేన త్యక్తం ఇత్యర్థో బోధ్యః. అంటే శివుడి ఉద్దేశ్యంగా శివాయ ఏదో ఈ ఇదం నవమా అన్నట్టుగా శివుడికి అర్పించేటువంటి పత్రం పుష్పం ఇత్యాదులన్నీ కూడా శివుడి ఉద్దేశ్యముతోటే త్యాగము చేయబడినది అని భావించాలి. సంప్రదాన చతుర్థీతు అత్ర నా, ఇక్కడ సంప్రదాన చతుర్థి రాదు. సంప్రదాన చతుర్థి అంటే ఏమిటవుతుంది? ఆ స్వస్వత్వ నివృత్తి పూర్వక పరస్వత్వాపాదనం అని సంప్రదాన శూన్యం. ఇక్కడ స్వస్వత్వం లేదు. స్వత్వాభావేపి అంచేత రాశారు శివాదీనాం ద్రవ్యే స్వత్వాభావేపి. శివుడికి సంబంధించినటువంటి ద్రవ్యం విషయంలో స్వత్వం లేకపోయినప్పటికీ తదసదితి ధ్వనయన్నాః అహమితి స్వత్వాభావేపి. అంచేత నమశబ్దార్ సంప్రదాన చతుర్థీతు అత్ర నభవతి. సంప్రదాన చతుర్థి అంటే ఇందాక అనుకున్నాము స్వస్వత్వ నివృత్తి పూర్వక పరస్వత్వాపాదనం అని. ఇప్పుడు శివుణ్ణి ఉద్దేశించి చేసిన త్యాగంలో ఆ పదార్థము మీద స్వత్వం లేదు, తనకే స్వత్వం లేదు. అదే శివాదీనాం ద్రవ్యే స్వత్వాభావేపి శివస్వం నప్రతిగృహ్ణీయాత్ ఇత్యాదేహే. శివస్వము శివుని యొక్క ద్రవ్యం తీసుకోకూడదు
అని ఉండడం చేత దాని మీద స్వత్వం ఉండే అవకాశం లేదు. కానీ శివోద్దేశ్యేన త్యక్తమిత్యర్థో బోధ్య, శివుడిని ఉద్దేశించి విడువబడినది అనే అర్థాన్ని తీసుకోవాలి. అంటే ఇక్కడ స్వత్వ నివృత్తి కూడా లేదు, పరస్వత్వాపాదనము లేదు, స్వత్వ నివృత్తి లేదు. వెనకాల ఏషో అర్ఘ్య శివాయ నమః అన్నప్పుడు అక్కడ అర్ఘ్యము స్వత్వం ఉంది అర్ఘ్యం మీద, అంటే తను తీసుకున్నటువంటి జలం. అంచేత అక్కడ స్వత్వ నివృత్తి ఉన్నది. శివుడికి సంబంధించిన ద్రవ్యాన్ని మళ్ళీ శివుడికి ఇవ్వడం కానీ, లేదా శివుడికి సంబంధించినటువంటి ఏదో ప్రసాదం ఉందనుకోండి, ఆ ప్రసాదం ఎదుటి వాడికి ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు అక్కడ కూడా స్వత్వం లేదు. వెనకాల అర్ఘ్యం దగ్గర అయితే స్వత్వం ఉంది, పరస్వత్వాపాదనం లేదు, స్వత్వ నివృత్తి ఉంది. ఇక్కడ శివుడికి సంబంధించిన ద్రవ్యం ఇచ్చేటప్పుడు స్వత్వం కూడా లేదు. అంటే సంప్రదాన చతుర్థి ఇక్కడ అసలు రానే రాదు అని చెప్తున్నాడు. నమశబ్దార్థస్య క్రియాత్వాభావాత్, నమశబ్దము క్రియ కాదు కాబట్టి, కారకము అంటే క్రియా అన్వయిత్వము, క్రియాజనకత్వం, కారకత్వం. అంచేత క్రియాకారక భావం ఉంటే కానీ సంప్రదాన చతుర్థి రాదు. కాబట్టి ఇక్కడెక్కడా కూడా సంప్రదాన చతుర్థి వాడే అవకాశం లేదు. నమశబ్దార్థస్య క్రియాత్వాభావా, నమశబ్దానికి సాక్షాత్తుగా క్రియాత్వం, క్రియ దాని చేత చెప్పబడదు. అంచేతనే మనకి వెనకాల ఆ చెప్పినప్పుడు కూడా ప్రతీయతే ప్రతీయతే చెప్పడానికి వ్యాపారస్య ప్రయోక్తృనిష్ఠ ప్రతీయతే, అలాగే అపకర్ష పురుష విశేషనిష్ఠ నమస్కార్య అవధిక ఏవ ప్రతీయతే. ఈ ప్రతీయతే ప్రతీయతే అనడానికి కారణం ఏమిటి అంటే సాక్షాత్తుగా నమశబ్దం క్రియను చెప్పదు కాబట్టి దాని చేత సూచింపబడుతుంది, ద్యోతనము తెలియజేయబడుతుంది. సాక్షాత్తుగా అంటే మహోదయ ప్రతీయతే అంటే సూచింపబడుతుంది, తెలియజేయబడుతుంది అని అర్థం. మనకి తెలుస్తోంది, మన చేత తెలియబడుతోంది అని అర్థం ప్రతీయతే అంటే. అంటే ఏమిటి? సాక్షాత్తుగా ఉచ్యతే అని కానీ వ్యాపార ఉచ్యతే అనలేదు, వ్యాపార వాచికం కాదు. ఎందుకు? ధాతువు కాదు కాబట్టి. అంచేతే ఇక్కడ నమశబ్దం ఏం తీసుకున్నాడు? అవ్యయం తీసుకున్నారు, అంతేగాని నమధాతువు తీసుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి నమశబ్దము అవ్యయము కాబట్టి కేవలము నేను తక్కువ వాణ్ణి అని సూచించేటువంటి అంజలి సంపుటీకరణం, అదే నమశబ్దానికి అర్థం. ఇంకా వ్యాపారం అనేది అందుకే ప్రతీయమానం అవుతుంది అని చెప్పాల్సి వచ్చింది. ఉద్దేశ్యత్వస్య సంబంధత్వేన వివక్షాయాం షష్ట్యపి, ఇక్కడ నమశబ్దార్థం క్రియ కాదు కాబట్టి నమశబ్దార్థస్య క్రియాత్వాభావాత్తు సంప్రదానే చతుర్థి అనేది ఇక్కడ సంప్రదాన చతుర్థి రావడానికి వీలు లేదు. ఇంకోటి ఏమిటన్నారంటే ఇక్కడ శివుడికి ఉద్దేశ్యము అని చెప్పి చతుర్థ్యర్థ అన్నాడు కదా, ఉద్దేశ్యత్వం చతుర్థ్యర్థ అన్నాడు కదా. ఈ ఉద్దేశ్యత్వాన్ని సంబంధత్వేనా వివక్షాయాం, ఉద్దేశ్యత్వం మానేసి దానికి సంబంధంగా వివక్ష చేసినట్టయితే షష్ఠి కూడా వాడచ్చు. సంబంధత్వేన వివక్షాయాం షష్యపి. తర్వాత ఇప్పుడు దేవానాం నమః అని ప్రయోగం ఉన్నది, అంటే అక్కడ నమశబ్దమే ఉంది. నమశబ్దాన్ని ప్రయోగిస్తే దేవేభ్యః నమః అనాలి, కానీ దేవానాం నమః అనే ప్రయోగము ఎలా సాధువు అవుతుంది అంటే అక్కడ ఉద్దేశ్యత్వం అయితే చతుర్థి వస్తుంది. ఆ ఉద్దేశ్యత్వం కాకుండా సంబంధాన్ని వివక్ష చేస్తే అంటే దేవ సంబంధమైన నమస్కారము అని అర్థం అన్నమాట. అలాగా సంబంధిత్వాన్ని వివక్ష చేస్తే సంబంధ మాత్ర వివక్షాయాం శేషే షష్ఠి అని షష్ఠి రావచ్చు అని చెప్పాడు. నమస్కరోతి దేవాన్ ఇత్యత్ర
ఇప్పుడు నమస్కరోతి దేవాన్ అని ప్రయోగం ఉంది, అక్కడ దేవాన్ ద్వితీయ వాడారు. నమశబ్దం ఉంది కదా, మరి అక్కడ ద్వితీయ ఎట్లా వస్తుంది అంటే చెప్తున్నారు. ఉపపద విభక్తే కారక విభక్తిర్ బలీయసీతి న్యాయాత్ కర్మణి ద్వితీయ ఇది శబ్దేందుశేఖరే స్పష్టం. ఇక్కడ నమస్కరోతి, కరోతి ఎప్పుడైతే వాడారో కరోతి క్రియ ఉంది. కేవలం నమః వాడితే నమశబ్ద యోగంలో చతుర్థియే వస్తుంది. ఎప్పుడైతే కరోతి వాడారో క్రియ ఉన్నది. క్రియ ఉంది కాబట్టి ఆ క్రియలో ఉన్నటువంటి కర్మ, అక్కడ దేవతలు కర్మ కాబట్టి కర్మకి కర్తృప్సితమం కర్మ అని కర్మ సంజ్ఞ కర్మని ద్వితీయ వచ్చిందనమాట. అయితే రెండు వస్తాయి కదా అంటే దాన్ని చెబుతున్నాడు. ఉపపద విభక్తే కారక విభక్తిర్ బలీయసి అంటే నమశబ్ద యోగం వల్ల చతుర్థి వస్తోంది. కరోతి అని క్రియ ఉండడం వల్ల తజ్జన్యమైన ఫలాశ్రయత్వాత్ కర్మత్వం వచ్చి కర్మణి ద్వితీయ అని ద్వితీయ వస్తుంది. అందుచేత ఇక్కడ చతుర్థి చేయాలా ద్వితీయ చేయాలా? చతుర్థి ఉపపద విభక్తి అంటే నమశబ్ద యోగం వల్ల వచ్చే విభక్తి ఉపపద విభక్తి, క్రియాకారక సంబంధం వల్ల వచ్చే విభక్తి కారక విభక్తి. కాబట్టి నమస్కరణము అని క్రియ తీసుకుంటే నమస్కరణములో తజ్జన్య ఫలాశ్రయత్వేన దేవతలకి కర్మత్వం వస్తుంది. కాబట్టి కర్మణి ద్వితీయ విభక్తి వస్తుంది. దాన్ని కారక విభక్తి అంటారు. రెండు ఒక చోట వచ్చేటప్పుడు ఏది బలమైంది అంటే కారక విభక్తి బలమైంది. కాబట్టి ఉపపద విభక్తి కారక విభక్తి ఒకేసారి ఒకే చోట వచ్చేటప్పుడు కారక విభక్తి చేయాలి. అంచేత దేవాన్ అని ద్వితీయ చేశారు. ఇది శబ్దేంద్రశేఖరే స్పష్టం. అత్రాయం నమశబ్దో నిపాతో ద్యోతకః. అత్ర అయం నమశబ్దః నమస్కరోతి అనేటువంటి చోటున నమశబ్దము, నిపాతః ద్యోతకః. ఇది నిపాత ద్యోతకము అంటే అపకర్ష ద్యోతకము అని అర్థం. తన తక్కువతనాన్ని ద్యోతన సూచన చేసేటువంటిది. ఇప్పుడు కూడా ఈ మొత్తం వ్యాకరణంలో మీకు వాచకత్వము ద్యోతకత్వము అని తప్పనిసరిగా ఉంటుంది. వాచకత్వం అంటే ఆ అర్థాన్ని అది చెబితే అది వాచకం. ద్యోతకము అంటే అర్థాన్ని సూచిస్తే ద్యోతకం. సాక్షాత్తు అర్థం ఉపసర్గలు ఉన్నాయి. ఉపసర్గ వల్ల ధాతువు యొక్క అర్థం మారుతుంది. ఆ విశేషమైన అర్థము ఉపసర్గ చెబుతోందా అంటే ఉపసర్గకు ద్యోతకత్వమే కానీ వాచకత్వం లేదు అని చెప్పారు. అప్పుడు సంహరతి అన్నాం అనుకో, హరతి అనే ధాతువు వాడినప్పుడు సం అని చేర్చడం వల్ల అర్థం మారిపోతుంది. ఈ అర్థం మారిపోతుంది కదా, మారిన అర్థము ఉపసర్గ చెబుతుందా అంటే ఉపసర్గ చెప్పదు. ఉపసర్గ అర్థాన్ని ద్యోతన చేస్తుంది, సూచన చేస్తుంది అని చెప్పారు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే నమః అనేటువంటిది ఈ నిపాత అవ్యయమిది, అది ద్యోతన చేస్తుంది. అపకర్ష తక్కువ ధనాన్ని ద్యోతన సూచన చేస్తుంది. పదార్థ అత్ర కృధాతోరేవ అర్థః. అది అంటే ఏమిటి? తక్కువ ధనాన్ని చెప్పడము అనేది నమశబ్దానికి ఏ అర్థాన్ని మీరు చెబుతారో ఆ అర్థం అంటే అపకృష్టత్వం చెబుతారు. ఆ అపకృష్టత్వాన్ని చెప్పేది కృధాతువే, దాన్ని ద్యోతన చేసేది నమశబ్దం. అంటే నమశబ్ద యోగంలోనే కృధాతువుకి అపకృష్టత్వము అనే అర్థం వస్తుంది. ఆ అపకృష్టత్వం చెప్పడం ధాతువే చెబుతుంది. ఆ అర్థం ఎట్లా చెబుతుంది అది అంటే నమశబ్దం వల్ల చెబుతోంది. అంటే నమశబ్దము ఆ అపకృష్టత్వాన్ని ద్యోతన చేస్తుంది, చెప్పడమేమో కృధాతువు చెబుతుంది అంటున్నారు. ఇది మనకి చాలా ప్రసిద్ధం. ఎక్కడంటే ఇప్పుడు అజహ అంటే మేక, అజా అంటే ఆడది. మనం తెలుగులో అయితే అజహ అంటే గొర్రె అంటామేమో, అజా అంటే మేక అంటాం. మామూలుగా సంస్కృతంలో రెండిటికి ఒకటే శబ్దం, అజ శబ్దం. కాబట్టి అక్కడ ఏమిటి? అజ శబ్దమే పురుష వ్యక్తిని స్త్రీ వ్యక్తిని చెబుతోంది. చెబుతుంటే అయితే మనకి ఎలా తెలుస్తుంది పురుషుడా స్త్రీయా అనేది?
ఈ అజ అనే ఆకారం చేర్చడం వల్ల అది స్త్రీ వ్యక్తి అని తెలుస్తోంది. కాబట్టి ఏమన్నారంటే ఈ ఆ అనేది స్త్రీత్వాన్ని ద్యోతన చేస్తుంది, కొత్తగా స్త్రీత్వం తీసుకురాదు. ఎందుకంటే అజ శబ్దము అది జాతివాచకం. జాతివాచకం అయినప్పుడు ఏం చేస్తుంది? పురుష వ్యక్తిని చెప్తుంది, స్త్రీ వ్యక్తిని చెప్తుంది, ఇద్దరినీ చెబుతుంది. అయితే స్త్రీ వ్యక్తినే చెబుతోంది అని మనకి తెలియాలి అంటే ఆ ఉండాలి, లేకపోతే పురుష వ్యక్తిని చెప్పినట్టు. అంటే అక్కడ ఈ ఆ అనేటువంటిది స్త్రీత్వాన్ని ద్యోతన చేస్తోందే కానీ స్త్రీత్వాన్ని చెప్పదు అది. ఎందుకంటే స్త్రీత్వం అజశబ్దమే స్త్రీని కూడా చెబుతుంది, ఇద్దరిని ఉభయుల్ని కూడా. ఎందుకంటే జాతివాచకము ఉభయ వ్యక్తుల్ని, పురుష వ్యక్తిని స్త్రీ వ్యక్తిని కూడా చెబుతుంది. అక్కడ స్త్రీ అని మనకి తెలియడం కోసం ఆ అని పెడుతున్నాం. అంటే ఈ ఆ అనేది స్త్రీత్వాన్ని ద్యోతన చేస్తుంది కానీ స్త్రీత్వానికి వాచకం కాదు అని చెప్పారు. అలాగే ఇక్కడ కూడా ఏమిటంటే నమస్కరోతి అంటే నీకంటే నేను తక్కువ వాడిని అని తెలియపరచడం. ఈ తక్కువదనము అనేది కరోతి, ఉట్టి కరోతి ఉంటే తక్కువదనం అనేది అర్థం రాదు, నమస్సు ఉన్నప్పుడే వస్తుంది. కానీ నమస్సున్నప్పుడు ఈ నమస్సు అనేది తక్కువదనాన్ని సూచన చేస్తుంది. కరోతి అనే ధాతువే ఆ తక్కువదనాన్ని చెబుతుంది అన్నాడు. చెప్పడం వేరు, ద్యోతం చేయడం వేరు. అంటే వాచకత్వము ద్యోతకత్వము అది. ఉక్తో నమః పదార్థో అత్ర కృధాతోరేవ అర్థ అంచేతనే పైన నిపాత ద్యోతక అన్నారు. ఇప్పుడు నమశబ్దానికి అర్థమైతే చెబుతున్నాము అంటే ఆ అపకృష్టత్వం చెబుతున్నాం. ఈ అపకృష్టత్వం అనేటువంటి అర్థము కరోతి కృధాతువే చెబుతుంది, ఆ అర్థాన్ని నమశబ్దం సూచన చేస్తుంది అని అన్నారు. స్వవిషయ విషయావధిత్వ సమానాధికరణ సమవాయ రూపేణ ఫలతావచ్ఛేదక సంబంధేన స్వనిష్ట అపకృష్టత్వ జ్ఞానబోధ రూప ఫలాశ్రయత్వాత్ దేవానాం కర్మత్వం. దేవతలు కర్మ ఎలా అయ్యారు? ఇప్పుడు ఇక్కడ మనం నమస్కరోతి చెప్పాలి కదా. నమస్కరోతి దేవాన్, నమస్కరోతి దేవాన్. దేవాన్ అనే దానికి కర్మత్వాన్ని చెప్పాలి. కర్మత్వం ఎలా వస్తుంది? ఫలాశ్రయత్వం ఉంటే కర్మత్వం వస్తుంది. ఆ ఫలాశ్రయత్వం ఎలాగో చెబుతున్నారు. ఫలాశ్రయత్వం అనేది ఇక్కడ ఫలం ఏమిటి? అపకృష్టత్వ జ్ఞానం. ఇంతకు ముందు కూడా వచ్చింది మనకి. అపకృష్టత్వ జ్ఞాన బోధనానుకూలో వ్యాపార అని చెప్పారు. ఈ అపకృష్టత్వ జ్ఞాన బోధనానుకూల వ్యాపారము మనలో ఉంటుంది. ఎవరు నమస్కరిస్తున్నారో వాళ్ళలో ఉంటుంది. ఆ వ్యాపారం వల్ల కలిగినటువంటి ఫలం అంటే అపకృష్టత్వ జ్ఞానం. అంటే వీడు నాకంటే తక్కువ వాడు అనే జ్ఞానం ఆ దేవుడికి కలగడం అనుకోండి. ఆ జ్ఞానానికి ఆశ్రయుడు దేవతలు అవుతారు. కాబట్టి దేవతలకు కర్మత్వం వస్తుంది. ఈ దీంట్లో రెండవ లైన్ చూడండి. అంటే స్వనిష్ట అపకృష్టత్వ. స్వనిష్ట అంటే తను ఎవడు నమస్కరిస్తున్నాడో వాడిలో ఉన్నటువంటి అపకృష్టత్వం. ఆ అపకృష్టత్వం వీడు నాకంటే తక్కువ వాడు అనేటువంటి జ్ఞానం, అదే మనం చేసేటువంటి నమస్కారానికి ఫలం అన్నమాట. ఇది ఎవరికి కలుగుతుంది? మనం ఎవరికి నమస్కారం చేస్తున్నామో వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి ఆ అపకృష్టత్వ జ్ఞానాశ్రయత్వేన అపకృష్టత్వ జ్ఞానాశ్రయత్వేన దేవతలకు కర్మత్వం వస్తుందన్నమాట. ఆ జ్ఞానాన్ని బోధించేటువంటి దానికి తగినటువంటి వ్యాపారము నమస్కారం చేసే వ్యక్తిలో ఉంటుంది. అంటే జ్ఞానబోధ రూప ఫలాశ్రయత్వాత్. మొత్తం జ్ఞానబోధ వరకు ఇచ్చేశారు ఫలం. ఆ జ్ఞానబోధ రూపమైన ఫలానికి ఆశ్రయులు దేవతలు. తదనుకూల వ్యాపారము, ఆ వ్యాపారాశ్రయుడు కర్త, ఎవడు నమస్కరిస్తున్నాడో వాడు అవుతాడు. ఈ ఫలాశ్రయత్వేన దేవానాం కర్మత్వం. ఇంకా కొంచెం పైకి మళ్ళీ వెళదాం. విషయావధిత్వ
సమానాధికరణ సమవాయ రూపేణ. విషయము విషయి ఈ రెండింటికి సమవాయ సంబంధం. విషయము విషయి, గుణ గుణి, జాతి వ్యక్తి, అవయవ అవయవి, వీటికి సమవాయం సంబంధం. అలాగే విషయ విషయి ఈ రెండిటికి సమవాయం సంబంధం. అంచేత స్వవిషయ విషయావధిత్వ. మనం నమస్కారం చేస్తున్నాం అనుకోండి, ఈ నమస్కారం చేయడములో విషయమైనటువంటి వాడు, అవధిగా కలిగినటువంటి వాడు అదో దేవత. ఇక్కడ దేవతలకు నమస్కరిస్తున్నాం కాబట్టి. సరే, ఉండండి చెప్తాను. ఇక్కడే స్వవిషయ విషయావధిత్వ సమానాధికరణ సమవాయ రూపేణ. ఇక్కడ తాను తక్కువవాడు అనే జ్ఞానం నమస్కరించేవాడికి ఉంది, అంతే కదా. నేను మీకంటే తక్కువ వాడిని అని వీడు చెబుతున్నాడంటే ఆ ఈశ్వరుడి కంటే లేదా దేవత కంటే తాను తక్కువ వాడు అనే జ్ఞానం తనలో కూడా ఉంది, నమస్కరించే వాడిలో కూడా ఉంది. ఎవరికి నమస్కరిస్తున్నాడో ఆయనకి తెలుస్తోంది వాడు తక్కువ వాడు అనే సంగతి. మరి ఫలాశ్రయత్వము దేవతలకు ఉన్నట్టుగా వీడికి కూడా ఉంటుంది ఫలాశ్రయత్వం. అయితే అవధిత్వం లేదు ఇక్కడ. స్వవిషయ విషయ అవధిత్వ సమానాధికరణ సమవాయ రూపేణ. ఈ అవధిత్వ సమానాధికరణం, ఈ అవధిత్వం వీడికి కాదు, ఎవరికి నమస్కరిస్తున్నామో వాళ్ళకి అవధిత్వం. అంచేత అవధిత్వ సమానాధికరణ సమవాయేన. సమవాయ సంబంధము అనేది తన అపకృష్టత్వము తనకి తెలుస్తోంది కాబట్టి సమవాయ సంబంధమైన ఇతడు ఫలాశ్రయుడు అవుతాడు. ఎదటి వాడికి తన అపకృష్టత్వం తెలుస్తోంది కాబట్టి దేవుడు సమవాయ సంబంధమైన ఆ అపకృష్టత్వం అనేది అతనిలో కూడా ఉన్నది. కానీ ఇక్కడేమిటి, ఇతనికి స్వవిషయకమైన అపకృష్టత్వం వీడికి తెలుస్తుంది. స్వవిషయంలో విషయమైనటువంటి అపకృష్టత్వము ఎదటి వాడికి తెలుస్తుంది, అంటే దేవతలకి. ఆ దేవతల దగ్గర ఆ అపకృష్టత్వ సమానాధికరణ సమవాయం, ఆ అవధిత్వం వాళ్ళకు ఉంటుంది, అవధిత్వం వీడికి లేదు. అవధి అంటే హద్దు. మనం ఎవరిని ఉద్దేశించి నమస్కారం చేస్తున్నాడో అతడు అవధి, అంటే దేవతలు అవధి. ఇక్కడ ఆ దేవతలలో అవధిత్వము ఉన్నది, తత్సమానాధికరణేన అపకృష్టత్వం అనే జ్ఞానం కలిగింది ఉంది. ఫలతావచ్ఛేదక సంబంధేనా, అది ఫలతావచ్ఛేదక ఫలత్వం ఏది, ఫలత్వం ఏదుంది, ఫలతావచ్ఛేదకం ఏమవుతుంది, అపకృష్టత్వం, అంటే తాను తక్కువ వాడు అనేటువంటిది. ఈ ఫలతావచ్ఛేదక సంబంధేన స్వనిష్ట అపకృష్టత్వ జ్ఞానబోధ రూప ఫలాశ్రయత్వాత్తు దేవానాం కర్మత్వం. కాబట్టి దేవతలకు కర్మత్వమే వస్తుంది కానీ అతనికే కర్మత్వం రాదు. ఎందుకంటే స్వవిషయ అపకర్ష అవధిత్వ సామానాధికరణ్య అభావాత్. ఈ అవధిత్వ సామానాధికరణ్యం, తన విషయకమైన తను తక్కువ వాడనే జ్ఞానం తనకు ఉన్నప్పటికీ ఈ అవధిత్వ సామానాధికరణ్యం అనేది నమస్కరించేవాడికి ఉండదు. అవధిత్వ సామానాధికరణ్యం అనేది నమస్కరింపబడే దేవతలకు ఉంటుంది. అందుచేత ఈ ఎవరు ప్రయోగిస్తున్నాడో వాళ్ళకి కర్మత్వం ఉండదు. ఫలాశ్రయత్వేన కర్తకే కర్మత్వం వస్తుందా అనే సందేహం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవధిత్వ సమానాధికరణ్యం అనేది ఎదుటివాడికి ఉంటుంది కానీ తనకు ఉండదు.
నతు తటస్థస్య ప్రేక్షితురితి బోధ్యం. అలాగే మనం దేవతకి నమస్కరిస్తుంటే పక్కవాడెవడో చూస్తూ ఉన్నాడు. అలా చూసి వాడికి కూడా కర్మత్వం ఉండదు, వాడికి తెలియడం తెలుస్తుంది. అంతే కదా, మనం దేవతకు నమస్కరిస్తున్నాము అంటే వాడికి ఆ పరిజ్ఞానం ఉంది కదా, ఆ దేవత కంటే వీడు తక్కువ వాడు అనేటువంటి పరిజ్ఞానం వాళ్ళకి ఉంది. అలా ఉన్నప్పటికీ ఈ అవధిత్వ సమానాధికరణ్యం అనేది అతనికి లేదు. అంచేత తటస్థుడుగా ఎవరైతే మనం దేవతకు నమస్కరిస్తుంటే చూస్తున్నాడో వాడికి కూడా ఫలాశ్రయత్వేన కర్మత్వం రాదు. కేవలం ఇక్కడ ప్రధానమైనది కారణం ఏంటంటే ఈ అవధిత్వ సమానాధికరణ్యము అని ఉండాలి. సమానాధికరణము అన్న లేదా సమానాధికరణ్యం అనాలి. సరే, స్వవిషయే ఇత్యత్ర స్వశబ్దేన అపకృష్టత్వ జ్ఞానబోధ రూపం ఫలం. విషయావధిత్వ అనేటువంటి చోట అక్కడ స్వవిషయ అనేటువంటి శబ్దానికి, ఆ శబ్దంలో స్వశబ్దేన అపకృష్టత్వ జ్ఞానబోధ రూపం. అపకృష్టత్వ జ్ఞానం అనుకోండి, అపకృష్టత్వ జ్ఞాన బోధ అంటే తక్కువ వాడు అనేటువంటి ఆ జ్ఞానం కలగడం స్వశబ్దము చేత స్వీకరింపబడు ఫలం, బోధరూపం ఫలం. అప్పుడు ఏమైంది, స్వవిషయ అనే దగ్గర స్వశబ్దం చేత ఫలాన్ని తీసుకుంటే ఫల విషయ విషయావధిత్వ సమానాధికరణ సమవాయ రూపేణ. ఈ ఫల విషయంలో అవధిగా గ్రహించినటువంటి వాడు దేవతలు. ఆ దేవతలకి అవధిత్వ సమానాధికరణ సమవాయ రూపేణ, అవధిత్వ సమానాధికరణము వాళ్ళు అవుతారు. అది విషయి ఇద్దరు, విషయమేమో జ్ఞానము, ఆ జ్ఞానం కలిగి ఉండడమేమో విషయి, కాబట్టి సమవాయ సంబంధం అన్నమాట. సమానాధికరణ సమవాయ రూపేణ ఫలతావచ్ఛేదక సంబంధేన, ఫలరూపమైనటువంటి సంబంధము చేత స్వనిష్ట అపకృష్టత్వ జ్ఞాన బోధ రూప ఫలాశ్రయత్వేన దేవానాం కర్మత్వం అని సరిపోతుంది. నమశబ్దజ్యోత్యార్థ అన్వయమాత్రేణ చ అత్ర నమస్వస్తి ఇత్యస్యాపి ప్రాప్తి. అయితే మరి ఇంకా కరోతి అనే దానికే అపకృష్టత్వం తెలియబడుతుంది, వాచ్యం అదే వాచకము అపకృష్టత్వానికి అని చెప్పావు కదా, కాబట్టి ఆ ఫలాశ్రయత్వేన కర్మత్వం వస్తోంది కదా, ఇక దీనికి అసలు చతుర్థి ఎందుకు ఇక్కడ వస్తుంది అంటే ఈ అపకృష్టత్వాన్ని ద్యోతన చేస్తోంది కదా నమశబ్దము. నమశబ్దం లేకపోతే కరోతి అపకృష్టత్వాన్ని చెప్పదు. నమశబ్దం ఉన్నప్పుడే కరోతి అనేది అపకృష్టత్వాన్ని చెబుతోంది. కాబట్టి ఆ అపకృష్టత్వాన్ని చెప్పడానికి నమశబ్దం కారణమవుతుంది. అంచేత నమశబ్దము అపకృష్టత్వాన్ని ద్యోతన చేస్తోంది కాబట్టి తావన్మాత్రేన నమశబ్ద యోగంలో నమస్వస్తి స్వాహ అనే సూత్రం చేత చతుర్థి కూడా ప్రాప్తిస్తోంది. ఇలా చతుర్థి ద్వితీయ రెండూ ప్రాప్తిస్తుంటే ఉపద విభక్తే కారక విభక్తి బలీయసే అనే దాని చేత కారక విభక్తి ద్వితీయ వస్తుంది అని చెప్పారు. తర్వాత యదా తు అత్రాపి నమశబ్దస్య వాచకత్వం తదా చతుర్థేవా. అది ఒకవేళ అంటే ప్రయోగాలు రకరకాలుగా ఉంటాయి. ఆ రకరకాలుగా ఉన్న ప్రయోగాలని ఈ వ్యాకరణం సంస్కరించాల్సిన అవసరం ఉన్నది. అందుకోసమని ఇప్పుడు ఇంతకుముందు నమశబ్దము అపకృష్టత్వాన్ని ద్యోతన చేస్తుంది అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఒకవేళ మీరు నమశబ్దానికి అపకృష్టత్వము ద్యోతకము కాదు వాచకమే అని కనుక అనుకున్నట్టయితే అని చెప్తున్నాడు.
యదాతు అత్రాపి ఇక్కడ కూడా నమశబ్దస్య వాచకత్వం. ఇక్కడ కూడా అని ఎందుకన్నారంటే కరోతి లేనప్పుడు ఎలాగా నమశబ్దము అపకృష్టత్వానికి వాచకమే. కేవలం శివాయ నమః అన్నాం అనుకోండి, అప్పుడు నమశబ్దము అపకృష్టత్వాన్ని చెబుతోంది, వాచకమే, ఇంకా అక్కడ ద్యోతకత్వం కాదు. నమశబ్దానికి వాచకత్వం ఉంది, తద్యోగంలో చతుర్థి వస్తుంది. నమస్కరోతి అన్నప్పుడు అలా చెప్పడానికి కుదిరింది. నమస్కరోతి దేవాన్ అనేటువంటిప్పుడు ఇక్కడ నమశబ్దము ద్యోతకమే, అపకృష్టత్వానికి ద్యోతకమే, అపకర్షణ చెప్పేది మాత్రము కరోతి అనే క్రియ చెబుతోంది. కాబట్టి తజ్జన్య ఫలాశ్రయత్వేన దేవతలకు కర్మత్వం వస్తుంది అని చెప్పారు. ఒకవేళ నమశబ్దానికి ఈ అపకృష్టత్వము వాచకమే అన్నట్టయితే, అపకృష్టత్వానికి నమశబ్దం వాచకమే అని కనుక అన్నట్టయితే చతుర్థేవా, చతుర్థే వస్తుంది. దానికి ప్రయోగం ఉన్నది. తేర నమస్కుర్మో నృసింహాయ ఇది సిద్ధం. అది నమస్కుర్మో నృసింహాయ అనే ప్రయోగం ఉన్నది. మరి అక్కడ ఏమనాలి? నమస్కుర్మః అని ఎప్పుడైతే క్రియని ప్రయోగించారో కారక విభక్తి అయినటువంటి ద్వితీయ రావాలి. మరి చతుర్థి ఎందుకు వచ్చింది అంటే దానికి సమాధానం ఇలా చెప్పారనమాట. అక్కడ ద్వితీయ వచ్చినప్పుడు మేము ఏమని చెప్పాము? నమశబ్దము ద్యోతకము, ఆ అపకర్షణ చెప్పేది మాత్రము కృధాతువే అని చెప్పాము. కాబట్టి అపకర్ష ఎవరు చెబుతున్నారో, ఏది చెబుతోంది? నమశబ్దం చెబుతోందా, కృధాతువు చెబుతోందా? కాబట్టి కృధాతువు చెబుతోంది అన్నాం కాబట్టి ఆ క్రియాజన్య ఫలాశ్రయత్వేన దేవతలకు కర్మత్వం చెప్పాం. ఎప్పుడైతే నమశబ్దమే అపకర్షత్వాన్ని చెబుతుంది అని అంటామో అప్పుడు నమశబ్ద యోగంలో చతుర్థియే వస్తుంది. తేన నమస్కర్మో నృసింహాయ అనేది సిద్ధమైంది. అది కూడా సాధు ప్రయోగమే అని చెబుతున్నారు. లేకపోతే ఆ ప్రయోగం తప్పని చెప్పాలి. నమస్వస్తి సూత్రే చ ఉభయోరిపి నమశబ్దయోర్గ్రహణమితి ధిక్. అది ఏమయ్యా అక్కడ అలా చెప్పావు, ఇక్కడ ఇలా చెప్పావు అంటే చెప్తున్నాడు. నమశబ్దము రెండు రకాలుగాను కూడా నమస్వస్తి స్వాహ అనే సూత్రంలో నమశబ్దము వాచకము, అపకర్షకి వాచకమైన నమశబ్దము, ద్యోతకమైన నమశబ్దము రెండింటినీ అక్కడ తీసుకోవచ్చు అని చెప్పాడు. కాబట్టి ద్యోతకము అన్న పక్షంలో అయితే అక్కడ దేవాన్ నమస్కరోతి అనే చోట దేవతలకి కర్మత్వా ద్వితీయ వచ్చింది. నమశబ్దము వాచకము, అపకర్షకి వాచకము అని అనుకున్న పక్షంలో అయితే నమస్కుర్మో నృసింహాయ అనే చోట చతుర్థి వచ్చింది. ఆ విధంగా ద్యోతకత్వము వాచకత్వము రెండింటినీ తీసుకున్నారు. ద్యోతకత్వ పక్షంలో కారక విభక్తి వచ్చింది, వాచకత్వ పక్షంలో ఉపపద విభక్తి వచ్చింది అన్నమాట. రెండింటికి తేడాది. ప్రజాభ్య స్వస్తి ఇత్యాదో స్వస్తి శబ్దో మంగళార్థ సంబంధ చతుర్థ్యర్థ. ప్రజాభ్య స్వస్తి అనేటువంటిది స్వస్తి శబ్దం మంగళార్థకం. ఇక్కడ సంబంధము చతుర్థి అర్థం. అంటే ప్రజా సంబంధి మంగళము అని అర్థం. ప్రజా సంబంధి మంగళం ఇత్యర్థ. మంగళ శంసాస్థలే స్వస్త్యస్తు శోభ్య ఇత్యాదో స్వస్తి శబ్దార్థ ఏవ అన్వయేన చతుర్థ్యేవా. అక్కడ స్వస్త్యస్తు గోభ్య అన్నాడు. అంటే ఏమైంది? గోవులకి స్వస్తి అవుగాక అన్నాడు. అక్కడ స్వస్తి శబ్దార్థమే తీసుకోవడం చేత గోభ్య అనే చతుర్థి వచ్చింది. గో సంబంధి మంగళ కర్తృక ఆశంసా విషయ భవనమితి భావ. అంటే గోవులకి సంబంధించినటువంటి మంగళమవుగాక అనేటువంటి ఆశంస, కోరిక, ఆ కోరిక ఉండడము అనేది దానికి అర్థము అని చెప్పారు. తర్వాత ఎత్తు ఆశీస్వస్యర్థ సాచ పరహితేచ్ఛ. ఇప్పుడు ఆశీస్సులు ఉన్నాయి. ఆశీస్సు చేసినప్పుడు స్వస్తి అని కూడా ఉన్నది. ఏదో వారికి స్వస్తి అవుగాక, నీవు శుభం అవుగాక అన్నప్పుడు స్వస్తి అంటాం. అది ఆశీస్సుగా గ్రహించినట్టయితే,
ఆశంస వేరు, ఆశీస్సు వేరు. ఆశంస అంటే మనం కోరుకోవడం, ఆశీస్సు అంటే అతడికి జరగాలని అనుకోవడం. అంటే అంచేది సాచ పరహిత ఇచ్ఛ అన్నాడు. ఇతరుడికి హితము కలగాలనేటువంటి కోరిక. హితాన్వయి సంబంధ చతుర్శబ్ద, అక్కడ హితముతోటి సంబంధించడం. హితాన్వయి సంబంధ అక్కడ చతుర్థికి అర్థము హితముతోటి అన్వయించేది ఏదైతే ఉందో ఆ అన్వయించే సంబంధమే చతుర్థికి అర్థము అని కొంతమంది చెప్పారు. మామూలుగా అయితే ఆశీస్సుల్లో కూడా చతుర్థి, స్వస్తి, ఆశంస అనే అభిప్రాయమే. కానీ కొంతమంది ఏమన్నారంటే ఆశీస్సు అనేది పరహితమైన ఇచ్ఛ, ఆ ఇచ్ఛలో విషయమయ్యేది హితం, ఎదుటివాడికి శుభం అవుగాక అన్నాం. ఈ అవుగాక అనేటువంటి కోరికలో ఎదుటివాడికి హితమైంది శుభం, ఆ శుభం విషయం అవుతుంది అనమాట. అంచేత హితముతో అన్వయించే సంబంధము చతుర్థికి అర్థము అని వాళ్ళు అభిప్రాయపడ్డారు. ఇది తన్నాది కాదు అన్నాడు. భూయాత్ ఇత్యాశీర్లింగాదేహే ప్రయోగ అనాపత్తే. అది అప్పుడు ఆశీరర్థంలో భూయాత్ అని చెబుతున్నాం. ఆశీర్లింగ ప్రత్యేకం ఉంది. భూయాత్ లింగాదేహ ప్రయోగ అనాపత్తే, ఇంకా దాని యొక్క ప్రయోగమే ఉండకపోవలసి వస్తుంది. ఎందుకంటే స్వస్తి అనేదే ఆశీర్వర్ధాన్ని కూడా చెబుతుంది అన్నట్టయితే అప్పుడు ఇంకా భూయాత్, స్వస్తితే భూయాత్ అంటూ ఉంటారు, నీకు శుభం అవుగాక అని. అంచేత ఆ భూయాత్ అనే ప్రయోగమే ఉండకపోవలసి వస్తుంది. ప్రత్యవివాదే ఇది సూత్రస్థ భాష్యాత్తు శూద్రే ఆశిష అభావేన స్వస్తి వృషలాయ ఇత్యాదౌ చతుర్థి అనాపత్తేశ్చ. ఇంకోటి చెబుతున్నాడు ఏమిటంటే ప్రత్యవివాదే అశూద్రే అని ఉందిలండి. శూద్రుడు కానప్పుడే ప్రత్యవివాదం ఉంటుంది, శూద్రుడైనట్టయితే ప్రత్యవివాదం ఉండదు అని అక్కడ ఆశీస్సు ఉండవాలి. ఆశీస్సు లేకపోవడం చేత స్వస్తి వృషలాయ అన్నప్పుడు మరి ఆశీస్సు లేదు కదా, అప్పుడు అసలు ఇంకా వృషలాయ అని చతుర్థి రాకపోవలసి వస్తుంది. కాబట్టి శబ్దానికి శుభం అనే కోరికే తప్ప ఆశీస్సు కాదు అని చెప్పి చతుర్థి విభక్తి సరిపోతుంది. మంగళార్థో హి తత్ర స్వస్తి శబ్ద. అది ఇక్కడ స్వస్తి శబ్దానికి మంగళార్థము అంటే వృషుడికి మంగళం అవుగాక అని తాత్పర్యం. మంగళాంగీకారార్థత్వస్యైవ ప్రామాణికై ఉక్తేశ్చేతికో. అలాగే స్వస్తి శబ్దానికి మంగళము శుభం కూడా కదా, స్వస్తి శబ్దో మంగళార్థ అని. అంచేత మంగళార్థకమైన దాన్నే ప్రామాణికులైన వాళ్ళందరూ కూడా అంగీకరించారు కాబట్టి. తర్వాత స్వాహా స్వధా వషట్ శబ్దా త్యాగార్థక నమశబ్దేన వ్యాఖ్యాత. ఇవన్నీ కూడా త్యాగార్థకమైన నమశబ్దం ఎలాగో ఈ స్వాహ స్వధ అంటే దేవతలకి స్వాహాకారంతో అక్కడ త్యాగమే, అలాగే పితృదేవతలకి స్వధా శబ్దంతో విదురుతాం, అలాగే వషట్కారం, ఇవన్నీ కూడా త్యాగార్థకములే అని అర్థం. దైత్యేభ్య హరిబలం ప్రభు సమర్థ అలమాద్యర్థ. ఒక్క నిమిషం, ఇక్కడ అయిపోతుందని చెప్పేస్తున్నాను, అమ్మాయి ఆగిపోయిన తర్వాత చూద్దాం. దైత్యేభ్య హరిలలం, ఈ అలం అనేది ప్రభువు సమర్థ అని అర్థం. ఇక్కడ అలమాద్యర్థ సామర్థ్యవాన్ అంటే అలం అనే శబ్దానికి సమర్థ అంటే సామర్థ్యవాన్, సామర్థ్యము కలవాడు అని అర్థం. మారణాది సంబంధిత్వ రూప సంబంధ చతుర్థ. సంబంధం ఇక్కడ చతుర్థి అర్థము. ఎక్కడ దైత్యేభ్యో హరిరలం అనే చోట ఈ చతుర్థికి సంబంధం అర్థం. ఏమిటి సంబంధము అంటే మారణాది సంబంధిత్వ రూప అంటే వాళ్ళని హింసించడము, చంపడము అనేటువంటి క్రియ, ఆ విధంగా సంబంధం అన్నమాట. దైత్య మారణాది సంబంధి సామర్థ్యవానితి బోధ. అంచేత సంబంధం అని చెబుతున్నాడు కాబట్టి దైత్య మారణాది సంబంధి సామర్థ్యం, వారిని చంపగలిగినటువంటి సామర్థ్యం కలవాడు విష్ణువు అని దానికి అర్థము అని చెప్పారు.
ఇది లఘుమంజూషాయా సువర్ధవాదే చతుర్థ్యర్థ విచార. ఇక్కడతో చతుర్థి అయిందండి. రేపు పంచమి. రేపు మీకు మళ్ళీ నేను ఒక మెసేజ్ పెడతాను. రేపు 6:30కి చెప్తానా 8:30కి చెప్తానా అనేది కొంచెం పనితో ఉన్నది. దాన్ని బట్టి మీకు మళ్ళీ మెసేజ్ పెడతాను సాయంత్రానికి. అలాగే మహోదయ. 6:30కి కానీ 8:30కి కానీ ఎప్పుడో ఒకటి చెప్తాను. నమస్తే మహోదయ. ఉంటామండి. నమస్కారం గురు. పంచమి వ్యక్తి రేపు చెప్తాం. శుభం. నమస్తే మహోదయ. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు. నమస్కారం అండి.